అందరికీ నమస్కారం అండి. ఈరోజు గొర్తి వాణి శ్రీనివాస్ గారు రాసిన 'స్నీజ్ ది డే' అనే చక్కటి హాస్య కథ విందాము. ఇక కథలోకి వెళితే, మా పెళ్ళయి 6 నెలలయ్యింది. ఇంట్లో అడుగుపెట్టగానే అత్తగారు తుమ్మారు. ముందు కంగారు పడ్డా, తర్వాత అర్థం చేసుకున్నా. 6 కాలాలు అత్తగారికి జలుబే. ఆ మాటన్నానని మా వారు బీపీ, షుగర్‌ల కంటే నయమేగా, క్యాన్సర్‌లు, బ్రెయిన్ స్ట్రోకుల కంటే బెటరేగా అన్నారు. నయమేలే. ఆ పెద్ద రోగాల గొడవ ఎందుకు గాని, ఆ వంశధార ఎండదా? ఈ జలపాతాలు ఇంకవా? సదరు జలుబు బాధితురాలైన మా అత్తగారు, నాది వజ్రకాయం. ఇది మాత్రం మా అమ్మమ్మ దగ్గర నుంచి సంక్రమించిన పోలిక అంటుంది. వంశపారపర్యంగా వచ్చే 7 వారాల నగలల్లే వారంలో 7 రోజులు తుమ్ములే. ఆవిడిష్టం, నీకేం నష్టం అంటే, కష్టం ఎవరికైనా కష్టమే. తెల్లవారుజామున మొదలుపెట్టిన తుమ్ముల యజ్ఞం అహోరాత్రులు సాగితే ఎలా? ఓ శుభకార్యానికి వెళ్ళేదెలా? ఓ మంచి మాట చర్చించుకునే వీలేది? అసలే తుమ్మంటేనే సెంటిమెంట్. అక్కడికి ఆవిడ లేని చోటుకి వెళ్ళి గుంపు సంపులు పడి మాట్లాడుకుని వస్తాం. కాని వచ్చాకైనా చెప్పాల్సిందేగా. చెప్పి చెప్పగానే హచ్ అంటే ఆ కార్యం ఫలించేనో లేదో అని సందేహం. అబ్బే, ఈ తుమ్ములు పనిచేయవు అని, ఏం పర్వాలేదు అని తుమ్ముకుంటూ వెళ్ళిపోయిన అత్తగారిని చూస్తే ఓ పక్క జాలి, ఓ పక్క మాలి. అంటే అదేదో ఫీలింగ్. ఏవైనా మందులు వాడొచ్చు గాని ఇరుగు పొరుగు వాళ్ళ పోరు పడలేక ఎన్ని మందులు వాడానో వీధి చివర పెద్దిల్లు కట్టుకున్న మందుల షాప్ అబ్బాయికే తెలుసు. రాత్రి కిటికీ తలుపు ఓరగా తీసిందిరా, అందుకే ఈ జలుబు అని ఆవిడ చేసిన ఫిర్యాదుకి శ్రీవారు నా వైపు గుర్రుగా చూశారు. ఇంట్లో మామిడి పళ్ళల్లా మగ్గిపోతుంటే కిటికీ రెక్కలు మూసుకుంటే నిద్రలో మా పక్కలు చెమటకి తడిసిపోయి చుక్కలు కనపడుతున్నాయి మహాప్రభో. ఇందాక తిరగమూత మాడినట్టుంది. ఘాటు తగిలిందిరా. అందుకే. మళ్ళీ ఆయన నా వైపు కొరకొరమని చూపులు. తిరగమూత అన్నాక తిరిగి మూత పెట్టేలోపు ఇంత ఇంగువ, అంత కరివేపాకు వాసన బయటికి పొక్కకపోతే వీళ్ళు డొక్కలు మార్చుకుంటారని ఇరుగు పొరుగు ఆడిపోసుకోరా? ఓ రోజు గట్టి తీర్మానం చేసుకుని పొద్దున్నే స్నానం చేసి వెంకన్న స్వామికి మొక్కుకుని, విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ల బియ్యం ముడుపు కట్టి, కనక మహాలక్ష్మికి పసుపు కుంకాలు పెట్టి, ఆంజనేయ స్వామికి అప్పాలదండ ఆశపెట్టి, అయ్యప్పకి పంచామృతాభిషేకం అని ఒట్టు పెట్టి, మీలో ఎవరైనా ఎట్టాగైనా మా అత్తగారి జలుబు తగ్గించినాక ముడుపు చెల్లిస్తానని కండిషన్ పెట్టాను. ఆ రోజు సాయంత్రం ఓ అద్భుతం జరిగింది. నా కళ్ళని, నా చెవులని నేనే నమ్మలేకపోయాను. అత్తగారు తుమ్ముల సౌండ్ లేదు. హమ్మయ్య! నా మొక్కులు ఫలించి అత్తగారి ముక్కుకు విశ్రాంతి దొరికిందని సంబరపడ్డాను. సంతోషంగా వెళ్ళి ఆవిడ గదిలోకి తొంగి చూస్తే ఆవిడ లేదక్కడ. ఏమైనట్టు? మే నెలలో కూడా చలికోటు విడవదు, తలగుడ్డ వీడదు, చెవిదూది మరవదు. అలాంటి ఆయుధాలన్నీ అక్కడే విడిచి ఎక్కడికి వెళ్ళినట్టు? అపార్ట్మెంట్లో పక్క వాళ్ళని, ఎదురు వాళ్ళని ఆరా తీశాను. అంత హడావిడి పడకు రజిత. ఒక్కసారి చెవి మొగ్గి ఏకాగ్ర చిత్తంతో అవధరించమ్మా. ఆవిడ తుమ్ములు వినబడిన వైపు వెళ్ళు అని నాకు దిశానిర్దేశం చేశారు. నేను కళ్ళకి కాకుండా చెవులకి పని చెప్పి అపార్ట్మెంట్ అంతా కలిగి తిరిగాను. అక్కడేదో తుమ్ము సౌండ్ అయ్యేసరికి ఆ వైపు పరిగెత్తాను. అది మా పక్క పోర్షన్ తాతయ్య గారిదని తెలిసి నిరాశగా మరోవైపుకి వెళ్ళాను. ఏ వైపు నుంచి ఏ సౌండ్ వినబడినా అది మా అత్తగారిదేనేమో అనే ఆరాటంతో వెళ్ళి చూడడం, ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఒక్కచోట తిన్నగా ఉండకుండా ఏమిటి తిరుగుళ్ళు? కోపం మిన్నింటేసరికి మిద్దె మీద ఉందేమో అని గుర్తొచ్చి టెర్రస్ మీదకి వెళ్ళి చూశాను. అక్కడుంది, వాటర్ ట్యాంక్ వెనకాల తుమ్మాపుకుని ముక్కు మూసుకుని అవస్థపడుతూ. ఇక్కడ ఇలా ఎలా? నా సందేహం గొంతు దాటేలోపు రెండో ఫ్లోర్ పీతాంబరం బాబాయ్ డాబా మీద ఉన్నారు. మంత్రాలు వల్లిస్తూ తీగ మీద పట్టుపట్ట ఆరేసుకుంటున్నారు. ఆయన్ని చూసి ఈవిడెందుకు దాక్కుంది? ఆయన కుండీలలో మగ్గుడి నీళ్లు పోసి నా వైపు అదోలా చూశాడు. అదోలా అంటే అనుమానంగా, అంటే సందేహంగా. ఇది మరీ బాగుంది. నేనేం చేశాను? ఏమిటా చూపు? దొంగను చూసినట్టు.
ఏం బాబాయ్ గారు, మొక్కలకు నీళ్లు పోస్తున్నారా? పలకరింపుగానే అన్నా గాని ఆయన చూపుకి అర్థమేమిటో తెలుసుకోవాలనే. ఆ, నాకేం, బానే. ఇక్కడ ఒక పందికుక్కు చేరి మట్టి బొక్కుతోంది అంటూ వచ్చిరాని తెలుగులో ఒత్తి పలికారు. పందికొక్క ఇంత పైకి వస్తుందా? ఇన్ని అంతస్తుల మీదకి ఇన్ని మెట్లెక్కితే దానికి కాళ్ళు నొప్పెట్టవా అన్నాను. లిఫ్ట్లో వస్తుంది అన్నారు. లిఫ్ట్? యు మీన్ లిఫ్ట్లోనా? ఎలా? ఎవరో మా కొండీలలో మట్టి కుళ్ళగిస్తున్నారమ్మా. ఆ పని మనుషులదే, కోపంగా చెప్పాడు ఈసారి. వాట్? మీ కుండీలో మట్టిపోయిందా? గుడ్డుపోయిందా అన్నట్టు ఏంటా అడగటం? మట్టే పోతోంది. ఎవరో ఎత్తుకుపోతున్నట్టున్నారు. మట్టి నేం చేసుకుంటారు బాబాయ్ గారు? మట్టిపోయి కట్టుకుంటారా ఏమిటి అన్నాను. అది కాదమ్మాయి, నేను కుండీలో పాతుకున్న మామిడల్లాన్ని ఎవరో దొంగిలిస్తున్నారు. ముక్కలు గిల్లుకుపోతున్నారు. వాళ్ళు నా కంటపడితేనా నా సామిరంగా? వాళ్లకుంటుంది చూడు. అర్థమైంది. ఆ సామిరంగి మా అత్తగారేనని. ఇదెక్కడి పైత్యం ఈవిడకు? అల్లాలు బెల్లాలు దొంగతనం. హవ్వ! ఆవిడ వంక గుర్రుగా చూశాను. ట్యాంక్ వెనకాల ముక్కు మూసుకుని కాపాడమంటూ చూసింది. ఇంకా ఎక్కువసేపు అలాగే ఉంటే హరి అనే ప్రమాదం ఉందని గ్రహించి, అయ్యో, ఇందాక పిన్నిగారు మీ గురించి అడిగారు, అది చెబుదామనే పైకి వచ్చాను, మాటల్లో పడి మర్చిపోయాను అని ఓ వెర్రి నవ్వు నవ్వాను. పిలిచింది కూరలు తరగమని, ఇల్లు సర్దమని చెబుతుంది. కాసేపు కూడా హాయిగా ఊపిరి పీల్చుకొనివ్వదు. కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. మా అత్తగారు బయటికి వచ్చి చిన్న పిల్లలాగా నవ్వుతూ నాకు అల్లం ముక్క చూపించారు. అల్లం కావాలని నాతో చెప్పొచ్చుగా. మన్ను కొళ్ళగించి అల్లం దొంగతనమా? హవ్వ! ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? కోపంగా అన్నాను. ఓ పక్క ఆవిడ చోరకళకు ఆశ్చర్యపోతూ, ఇది మామూలు అల్లం కాదు, మామిడల్లం. ఈ బొంబాయి మహానగరంలో దొరకదు. దీని కషాయం చేసి తాగితే జలుబు మాయమని ఎక్కడో చదివాను. అందుకే అంది ఆ అల్లం ముక్కని ముక్కుతో పీలుస్తూ. చదివితే చదివారు, ఆ విషయం నాతో చెప్పొచ్చుగా, తెప్పించేదాన్ని. మామూలు అల్లం ఎక్కడైనా దొరుకుతుంది. ఇది మహత్తరమైన మామిడల్లం, ఇక్కడ దొరికే ఛాన్సే లేదుగా అంది లిఫ్ట్లో దిగుతూ. అల్లం ముక్కని కొంగులో దాచుకుంటూ, నా తంటాలు లేనిపడి తెప్పిస్తానండి. పొద్దున్నే అంతమంది దేవుళ్లకు ముడుపులు కట్టిన దాన్ని ఇంత పని చెయ్యలేనా? చిటికెలో బుట్టెడో అల్లం తెప్పిస్తాను, చూస్తారా అన్నాను. తెప్పించు, ఛాలెంజ్ అందావిడ. నాకు డక్కుపడింది. ఏమిటి ఈవిడ కాన్ఫిడెన్స్? ఆ అల్లం అంత కొండ మీద కోత, తెప్పించి చూపించాలని అమెజాన్ జల్లెడ పెట్టాను. నో స్టాక్. కొంచెం బెదురు మొదలైంది. తెలిసిన వాళ్ళని ఫోన్ చేసి అడిగా. అబ్బే, మరీ బంగారం అన్నట్టు చెప్పారు. ఇలా కాదని మార్కెట్కు వెళ్ళాను. ఎక్కడా మామిడల్లం జాడలేదు. కొట్టువాళ్ళని అడిగాను. అక్కడ ఉండొచ్చు చూడండి అని మార్కెట్ మొత్తం తిప్పించారు. సమాచారం సరిగ్గా ఎవ్వరూ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఒక ఆమె నేను తెప్పించి పెడతాను అంది. మా తమ్ముడు ఆంధ్ర నుంచి వస్తున్నాడు, వాడికి ఫోన్ చేసి చెబుతానంది. హమ్మయ్య, ఛాలెంజ్ నెగ్గే సమయం ఆసన్నమైందనుకున్నాను. ఎంత కావాలి అంది. ఎంతంటే ఓ కేజీ. ఊహు, అర కేజీ చాలదా? అత్తగారి కషాయానికేగా. ఓ 3/4 కేజీ తెప్పించు అన్నాను చివరికి. అడ్వాన్స్ కొట్టమంది. ఎంత? ఓ 500. సరే, తప్పుతుందా? ఎప్పటిలోగా తెప్పిస్తావు? ఓ 2 రోజుల్లో అంది. ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఇంటికొచ్చేసరికి అత్తగారు చలిగువ్వలాగా కనబడింది. ఏమైంది, సాధించావా అని అడిగింది. చెప్పాను, తెస్తారు, వస్తుంది, కొద్దిగా ఓపిక పట్టండి అంటూ ఆవిడ తెచ్చిన మామిడల్లాన్ని తొక్కి నీళ్లల్లో మరిగించి కషాయం చేసి ఇచ్చాను. చరకుడు ఇంట్లోనే ఉన్నంత ధీమా ప్రదర్శించారు ఆవిడ. ఆ మర్నాటికల్లా నాకు బాగా వేడి చేసింది, ఈ అల్లం వైద్యం నాకు పడలేదు అని తీసి పారేసింది. మరి నా 500, 3/4 కేజీ అల్లం ఏం చేసుకోవాలి? అమ్మాయి, ధనియాలు తొక్కి కషాయం కాచి దానిలో కాస్త కరక్కాయ పొడి కలిపి తేనెతో సేవిస్తే ఫలితం ఉంటుంది అంది అపర ధన్వంతరిలా. ఏ పుట్టలో ఏ పాముందో పోని ఇవ్వరాదా అని పుట్టలో పాముల మొహం ఫోన్లో నుంచి బయటపెట్టి చెప్పారు మా వారు.
సరే అని ఇస్తే రెండో పూట కల్లా ఆ కషాయాన్ని దుర్మార్గురాలిగా చిత్రీకరిస్తూ ఆవిడ వినిపించిన కథనాలు అవి అన్నీ ఇన్ని కావు. ఇప్పటికీ ఎప్పటికి ఆగాను స్వామి ఈ తుమ్ములు. పాటలా పాడలేదుగా నీ భక్తులు, వచనంలోనే ప్రార్థించాను. దేవుడి గేమ్స్ మనకి అర్థం కావు. అప్పుడే మా పక్క ఫ్లాట్లోకి ఒక డాక్టర్ దిగారు. డాక్టర్ అంటే మామూలు డాక్టర్ కాదు, ముక్కు చెవి కన్ను డాక్టర్. ఆహా, మా పంట పండింది, రొట్టె విరిగి క్రీంలో పడింది, మా జాతకం సక్రమంగా తిరుగుతోంది, మా అన్వేషణకు తెరపడింది. ఇన్ని రకాలుగా సంతోషించాం, పరిచయం పెంచుకున్నాం, ఫలహారాలు సమర్పించాం, మాట మాట కలిపి మంచి చెడు తెలిపి పనిలో పనిగా ఆవిడ బాధ తీరేందుకు మందు చెప్పమని అడిగేశా. ఆయన లక్షణాలు అడిగి బుట్టెడు మందులు రాసిచ్చారు. ఆ బుట్టెడు ఆయన చెప్పిన షాపులోనే దొరికాయి. మరెక్కడికి వెళ్ళినా బుట్ట ఖాళీగా తిప్పి తేవాల్సిందేనట. ఓ వారం వాడాక ఆవిడ తల తిరగడం షురూ అయింది. ఆయనకి చెబితే ఓ మంచి సలహా ఇచ్చారు. మొదట్లో అలానే ఉంటుంది, తర్వాత అలవాటైపోతుందని. ఇంత దీర్ఘకాలం ఏ మందు వాడలేదు నేను అని ఆవిడ గోల. ఆవిడ దృష్టిలో 8 రోజులంటే 8 యుగాలన్నమాట. నేను ఆ మందులు చచ్చినా వేసుకోను. ఆ తలుపు తీయమోకు. ఆ డాక్టర్ గనక వస్తే మేమందరం ఉపవాసం చేస్తున్నామని చెప్పు, వేధవ తిండిపోతూ అని తిట్టిపోసింది. ఇది మరీ బాగుంది. పిలిచి టిఫిన్లు పెట్టింది ఆవిడేగా. మరి ఈ బుట్టెడు మందుల మాట, అవి చించి మొక్కల్లో పోసేయ్. మొక్కలకా? వాటికి జలుబు చేస్తే, అవి తుమ్మితే? ఊహించుకుంటూ కొత్త వైద్యానికి శ్రీకారం చుట్టాను. ఏ కషాయం ఇచ్చినా వేడి చేయడం. అసలు వేడి చేస్తే జలుబేమిటి? ఇది వేడి జలుబా? ఇదే వేడి జలుబా? అయితే చలువాస్త్రాలు సాధించాను. సబ్జా గింజలు, పుచ్చకాయ రసాలు, బార్లీ నీళ్లు జోరుగా ఇచ్చాను. నగరంలో ఈ ఎండల్లో వాటి కొరత తీవ్రమైందంటే అవదా మరి? అన్నీ మా ఇంట్లోకి తెచ్చేస్తే అతి చలవ సర్వత్రా వర్జయత్ అని ఎర్రజెండా ఎగరేసింది అత్తగారు. ఎగదీస్తే బ్రహ్మత్య, దిగదీస్తే గోహత్య. ఏది పడకపోతే ఎలా? పోని స్థల మార్పిడి జరిగితే మంచిదేనేమో. చెన్నైలో మా బావగారింటికి కొన్నాళ్లు వెళ్ళి ఉంటే జలుబు తగ్గొచ్చని సలహా ఇచ్చాను. ఆ రాత్రి వెళతానని ఒప్పుకుని తెల్లారేసరికి వద్దని తప్పుకుంది. నన్ను వదిలించుకోవాలంటే ఈ బంగాళాఖాతంలో పారేయండి, అంతేగాని పొమ్మనకండి అంది. పోనని చెప్పొచ్చుగా, సముద్రాలలో కలపడం దేనికి? సరే, వాట్ నెక్స్ట్ అన్నాను. ఇంకో మెథడ్ ప్రయత్నించు అన్నారు. ఊరుకా అని అడిగాను. కాదు, తుమ్ములకి. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక మెల్లిగా నా వంతుగా ఆవిడకి ఎలర్జీ తెప్పించే వంటలు బంద్ చేశాను. డస్టింగ్ కూడా వదిలేశాను. గాజుకాయను చూసినట్టు ఆవిడకు చెందిన ప్రతీదీ, అంటే గది, పడక, వస్తువులు అలాంటివి దుమ్ము లేకుండా తుడిచిపెట్టాను. కానీ ఏం లాభం? ఏమీ లాభం కనిపించలేదు. మీకు కాటన్ చీరల వల్ల పత్తిధూళికి తుమ్ములు వస్తున్నాయేమో అనగానే, ఆ అద్ది సరిగ్గా కనిపెట్టావు అని కాటన్ చీరలన్నీ పక్కన పడేసింది. మరేం కట్టుకుంటుంది? సిల్క్ చీరలు. చీరలు కేజీల లెక్కన కొనుక్కొచ్చాను. అవి ఒంటి మీద నిలుస్తాయా? జారిపోయి కాళ్ళకు అడ్డం పడిపోయి ఆవిడ పడిపోయి ఇలా అయితే ఒకటికి రెండవుతాయని ఆవిడిని నైటీలలోకి దింపా. 4 రోజులు గౌను వేసుకుని చిన్నపిల్లల సరదాగా ఇల్లంతా తిరిగింది. 5వ రోజు పెద్దదాన్ని, నాకు నైటీలేంటి, అబ్బే బాలే అని వాటిని తీసి పారేసి తన చీరల్లోకి వచ్చేసింది. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఆవిడ ఓ రోజు కూర్చుని శనక్కాయలు తింటోంది. ఆవిడని చూస్తున్నాను నేను. ఏవండి, అటు చూడండి. ఎటు అన్నాడాయన. మీ అమ్మగారిని చూడండి, ఆవిడ ముక్కు తేడాగా లేదు అన్నాను. దూలం వంకరా అన్నారు. కాదు అన్నాను. యుర్రేకా కాక మీకా, జలుబు పోవాలికా. ఎలా అని అడిగింది. ఇలా. ఆవిడ ముక్కుకు ఉన్న కుచ్చుల ముక్కు పుడకను శీల విప్పి తీసేశాను. హాచ్ అని తుమ్మింది.
అదే ఆవిడ ఆఖరి తుమ్ము. మువ్వల ముక్కు పుడకని తిప్పి పెట్టుకున్న ఫలితం ఇది. ఆవిడ ఆనందం చూడాలి. ఇన్నాళ్ళు తను పడిన బాధకి విముక్తి ఎలా కలిగిందో అపార్ట్మెంట్ వాసులతో పుంకాను పుంకాలుగా చెప్పుకొచ్చింది. ప్రతి వాల్యూంలో నా మంచితనాన్ని పొగడ్డమే ఆవిడ పని. ముసలివాళ్ళు చిన్నపిల్లలతో సమానం అంటారు. మా అత్తగారిని హ్యాండిల్ చేసిన అనుభవంతో పెద్దల సమస్యలను అడ్రస్ చేస్తూ భావి తరాలకు ఉపయోగపడేలా స్నీజ్ ది డే అనే పుస్తకం రాయాలని సంకల్పించాను. సక్సెస్ అయి తీరాలి మరి. బాగుంది కదండి. ఈ కథని మనకి అందించిన వారు గొర్తి వాణి శ్రీనివాస్ గారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.